వచ్చేసా నేను మీ గోదరమ్మని. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లాగ్. అది కూడా ఏంటంటే మా బుడ్డోడికి స్నానం. బుడ్డోడు అంటే ఖుషిగాడు. చూడండి ఆడి టెన్షన్. ఈతో ఆడి కట్టకపోతే ఆడు అసలు ఆగడు. వీడికి స్నానం చేస్తా అది బ్లాగ్ తీసి మీకు ఫుల్ ఫన్ ఉంటుంది. డోంట్ మిస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గివ్ ద వీడియో. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद ने क्या हुआ वहाँ पे पानी आ गया कौन सा भी खुल गया मेरा बेंटी ये दिख दी ఈ నసగడ ఎప్పుడే వచ్చాడండి? ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. ఏం చెప్పావురా? నీకేంటి బావా అందగాడివి? నీ అందరూ నాకు ఎంత వచ్చుంటేనా ఈ పట్టలకి ఐశ్వర్య రాయ్ విపాస వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా? ఏం చెప్పావురా? వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన గూండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన రాజకీయంతో వచ్చిన రౌడీజంతో వచ్చిన పోర్టు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని వాడు బాతింగ్ పూర్తయిపోయింది. నన్ను చూసారా మొత్తం నడిచిపోయింది. ప్యాంట్ టీషర్ట్ మొత్తం నడిచిపోయింది వల్ల తుడుచుకుంటున్నాడు. ఇప్పుడు గ్లో డ్రై పెట్టాలి. ఇప్పుడే కదా స్నానం చేసావు, బయటికి రా. ఇట్రా దులపక. వచ్చేసా చూడు ఖుషి స్నానం చేసావు. ఏంటి బుద్ధి మందిర్లో స్నానం చేసావు. నేను ఆనేస్తాను నీ కుళ్ళే అమ్మా అమ్మాయి ఖుషి ఇచ్చు మళ్ళీ మొదలెట్టాడు. అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా అనుభవించు రాజా. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. నచ్చేస్తోందే అంతే లేని అతిశయమే.
టచ్ చేస్తోంది నీతో ఉండే మొత్తం మీద ఎలాగోలాగా ఈ ఘట్టాన్ని పూర్తి చేశాను. వాడు మంచి చిల్ అవుతున్నాడు. ఖుషి, నేను స్నానం చేయించడంతో నీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ చేతితో చేయించానా? అది చిరాకు నేనంటే. అండ్ ఇప్పుడు స్నానం చేశాడు కాబట్టి కాసేపు ఫ్రీగా వదిలేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇటు స్నానం చేసినప్పుడు సోఫాలోకి हे प्रभु हे हरिनाम कृष्ण గారు బొట్టు పెట్టుకొని బుద్ధిమంతుల్లాగా రెడీ అయ్యి ఇప్పుడు బయటికి వెళ్ళి పిల్లప్పిస్తాడు. ఇది చూడరా, ఇది చూడరా, నేను బయటికి ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నాడు. తలుపు ఎప్పుడు తీస్తానా, బయటికి ఎప్పుడు వెళ్దామా అని. అండ్ నేను చెప్పినంత కామెడీగా అయితే లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లో కూడా సిజ్జు ఇలాంటి కుక్క పిల్లలు ఉన్నాయా? వాటికి బొచ్చు ఎక్కువ ఉంటాయి, మనోడికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనోడికి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ అనమాట. బొచ్చు పీకించుకున్నాడు కదా. రీసెంట్గానే హెయిర్ కట్ అయింది వీడికి. హెయిర్ కట్కి తీసుకెళ్ళి మోడల్గా తీయమంటే ఈ మోడల్ చేశారు వీడికి. ఈ మోడల్ వీడికి కూడా నచ్చింది. ఒకసారి నేను చేశా, అది తిరుపతి మెట్లు కూడా అన్ని ఉండవు, అన్ని మెట్లు చిలగలగలగలగలగ. థ్యాంక్స్ చెప్పు, కనీసం థ్యాంక్స్ అనే చెప్పరా. థ్యాంక్స్ చెప్పు. వాడు నాకు ఫీలింగ్ ఏంటో తెలుసా? ఏం చెప్పావురా? క్యూటు చూసారా, బొట్టు పెట్టేసుకొని వీడు. చూడరా, చూడు అద్దంలో తర్వాత చూసుకుంది. వీడు అద్దంలో చూసుకోవడం ఎక్కువ. నేను ఆనేస్తానా నీ కుళ్ళే జలసీఫీలో. అటు చూడు ఖుషి, చూసుకో, పర్లేదు, వీడియో తీసినా పర్లేదు, చూసుకోవచ్చు అద్దంలో. ఎందుకు సిగ్గుపడుతున్నా? ఎందుకురా? సార్ ఇప్పుడు డైరెక్షన్ ఇస్తారో, డైరెక్షన్ బట్టి మనం వెళ్ళాలన్నమాట. ఏం చేస్తున్నానంటే ఖుషి, ఇటు చూడు, ఇటు చూడు. నేనేమో కింద, వీడేమో సోఫాలో. వీడి పనే బాగుంది. మొత్తానికి వాడు స్నానం బ్లాగ్ అయితే అయిపోయింది. అండ్ తర్వాత ఏ బ్లాగ్ చేయాలో మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సిజ్జు బ్రీడ్ ఇంకా ఎవరి దగ్గర అయితే ఉన్నాయో కుక్క పిల్లలు వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు, ఎంతవరకు, నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు బై. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ లాట్ అండి.